టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఎలినెట్ సెన్ జరుగుతోంది ఈ వారంతో పోల్చుకుంటే, గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చక్కగా మీకు ధన ఆదాయం బాగా పెరిగింది. ఈ మకర రాశి వాళ్ళకి పంచమంలో ఉన్నటువంటి గురుడు మీకు ఇళ్ళు స్థలాల్ని కొనేలాగా చేస్తాడు, జీతభత్యాలు పెరిగేలాగా చేస్తాడు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చేలాగా చేస్తాడు. అదే విధంగా మీరు కోరుకున్న చోట్లకి మీరు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు రావడం ఎలినెట్స్ అనే ప్రభావం వలన మీకు జరుగుతాయి. అలాగే మీ పిల్లలు కూడా, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు. సంతానం ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా మీకు చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టించేలాగా చేస్తారు. పార్టీలు, విందులు, వినోదాలు బాగా జరుగుతాయి. రాజకీయ నాయకులకి నామినేటెడ్ పోస్టులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇక సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు చాలా కీర్తి ప్రతిష్టలు బాగా జరుగుతాయి. అదేవిధంగా మీకు పోలీసు, సెక్యూరిటీ అండ్ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లీవులు దొరకడం అనేటటువంటి ఆశ్చర్యకరమైన విషయం. అలాగే బంధువులంతా కూడా మీకు బాగా చేశారనేటటువంటి ప్రతి పని కూడా చాలా బాగా చేశారని మెచ్చుకుంటారు. బంధు ప్రీతి మీకు బాగా పెరిగిపోతుంది. దీనివల్ల భార్యను మీరు నిర్లక్ష్యం చేస్తారు. భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి గొడవలు అనేటటువంటి జరగడానికి అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది జరుగుతున్నటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఇంకా ఫైనల్ డెసిషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఈ యొక్క ఆర్డర్ రావడం అనేటటువంటివి జరుగుతుంది వారంలో. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి చక్కగా మీరు ప్రవహించేటటువంటి నదిలో బొగ్గును వేయండి మొదటిది. 2 కుక్కలకి మీరు మంగళవారం నాడు భోజనం పెట్టాలి. 3 చీమలకి పంచదార, నూకలు ఇలాంటివన్నీ కూడా ఎర్రని చీమలకు వేయండి. నల్లని చీమలకు కూడా వేసిన ఇంకా మంచిది. నల్ల చీమలు దొరకకపోతే ఎర్ర చీమలు వేయండి. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ వారం చాలా చక్కగా ఉంటుంది.